అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఓ విధాన నిర్ణయం తీసుకోవడం, సర్వే చేయించడం, సభలో పెట్టేయడం అయిపోయిందా? అందరితో ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నట్టేనా? చేసిన పనిని చెప్పుకోవాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ పెద్దలకు అసలు ఆలోచనే రావడం లేదా? లేక వచ్చినా ఏముందిలే అనుకుంటున్నారా? ఏ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ వెనుకబడిపోయిందని అనుకుంటున్నారు? ఏ గొప్ప పని గురించి చెప్పుకోకుండా వదిలేస్తున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల 2 కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో ఎక్కడా జరగని బీసీ కులగణను నిర్వహించింది. జనాభాను లెక్కించడంతో పాటు వివరాలను కూడా బయటపెట్టి అసెంబ్లీలో చర్చించింది. మామూలుగా అయితే బీసీ కులగణన విషయంలో ఇది ఓ ముందడుగే, తమ ఘనతను ప్రచారం చేసుకోదగిన అంశమే. కానీ సొంత పార్టీ నేతలే దీనిపై ప్రచారం చేసుకోవడానికి ముందుకు రావడం లేదట. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే సహజంగానే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉంటాయి. వాటికి సమాధానం చెప్తూనే తమ పనికి ప్రజామోదం లభించేలా చేసుకోవడం అధికార పక్షానికుండే సహజ లక్షణం. కానీ తెలంగాణలో మాత్రం అధికార పార్టీ నుంచి ఈ తరహా రియాక్షన్ రావడం లేదనేది ప్రధాన వాదన. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను పూర్తిస్థాయిలో ప్రచారానికి పెట్టడం, గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాల గురించి జనంలో చర్చించడం లాంటి కార్యాచరణ చేపట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం స్తబ్దుగా ఉంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. ప్రతిపక్షంతో పాటు బీసీ సంఘాల నుంచి వచ్చే విమర్శలకు సమాధానమివ్వడం, సర్ది చెప్పడం లాంటి ప్రయత్నాలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే ఇలాంటి వ్యవహారాల్లో సహజంగా సంఘాల నుండి వచ్చే డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ కులగణన అంశాన్ని కొంత చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా పూర్తిస్థాయిలో పార్టీ నేతలు అందిపుచ్చుకోలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, కానీ దాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం పార్టీ విఫలమవుతోందన్నది ప్రధానమైన విమర్శ. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ కూడా ఇదే అంశంపై పదే పదే అలర్ట్ చేసినా ఉపయోగం లేకుండా పోయిందని అంటున్నారు. ఇప్పటికైనా బీసీ కులగణనపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించి క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ కులగణనపై వివరిస్తానని సీఎల్పీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినా ఇప్పటికీ కార్యాచరణ లేదన్న వాదన కూడా ఉంది. సీఎల్పీ సమావేశంలో తీర్మానమైతే చేశారు గాని ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక ఎస్సీ వర్గీకరణ అంశం కూడా చాలా కీలకమైందే. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత స్పందించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ సర్కారు చేసిన ప్రయత్నాన్ని కూడా అనుకున్న స్థాయిలో తీసుకెళ్లలేకపోతున్నామనే భావన ఉందట పార్టీ వర్గాల్లో. అయితే ఇటీవల మంత్రి దామోదర రాజనరసింహ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ పార్టీ పరంగా నాయకులను ఎంపిక చేసి బాధ్యతలను అప్పగించి జనంలో చర్చ పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఇప్పటి వరకు అటు బీసీ కులగణనతో పాటు ఇటు ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా జనంలోకి వెళ్లేలా కార్యాచరణ మొదలుపెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. చేసింది చెప్పుకోలేకపోతున్నారా? అసలు అలా చెప్పుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతలకు రావడం లేదా? పార్టీని ఆ దిశగా నడిపేవాళ్లు కరవయ్యారా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందో లేదో చూడాలంటున్నారు పరిశీలకులు. మరి